చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఇప్పుడు సిద్ధం సభల్లో చొక్కాలు మడత పెట్టే టైం అయింది. ఇంకా వైసీపీ కార్యకర్తలు ఎలక్షన్ సిద్ధం అని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి చొక్కాలు మడత పెట్టమని వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెట్టి రేపు జగన్మోహన్ రెడ్డి కుర్చీ మా టీడీపీ కార్యకర్తలు మడత పెడతారంటున్నాడు. అవును, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా ఏదైతే సోషల్ మీడియా యువకులు ఉత్సాహంగా సోషల్ మీడియాని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఊరు ఊరు గ్రామాన దేశ విదేశాల్లో కూడా సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేసి గవర్నమెంట్ ఏ విధంగా అయితే రేపొద్దున సంక్షేమ పథకాలు చేయబోతున్నాడు దాని గురించి తెలియజేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు గమనించే ఉన్నారు, ఆయన ఎవరిని నాయకులను లేకపోతే ఇంకొకళ్ళను నమ్ముకునే పరిస్థితులు ఆయన లేడు. ప్రజల్ని కార్యకర్తల్ని సోషల్ మీడియాని నమ్ముకొని ముందుకెళ్ళడానికి మనం చేసినటువంటి పథకాలనే ప్రజలకు చెప్పమనే ఉద్దేశంతో మనం ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని మడతేసి మనం ప్రజల్లో కార్యకర్తలకు చెప్పాలనే దాంతో షోల్డర్స్ మడతేస్తా అన్నారు. దాంట్లో తప్పు లేదు. మీరన్నట్టు కుర్చీలు మడతేస్తా అన్నారు. నిన్న నిజంగానే ఇక్కడ మన దగ్గరలోని ఇంకోళ్ళు కూడా మడతేయడం జరిగింది. అక్కడ జనాలు కూడా ఎవరు లేక పాపం వాళ్ళు మడతేసుకొని వెళ్ళారు. దానికి తోడు ఆ కుర్చీలు మడతేసే సందర్భంలో కొంతమంది కూలీలు తెచ్చుకున్నారు. వాళ్ళ కూలీలు లేదని వాళ్ళేది అనుకొని ఆ కుర్చీలు మడతేసి కూడా వెళ్ళారు వాళ్ళు ఎరగొట్టుకొని. మరి అటు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని అసలు ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. 2 నెలలు అయితే మేము గెలుస్తాం మా పార్టీ వచ్చింది, అప్పుడు జగన్తో నేను ఫుట్బాల్ ఆడుకుంటా అన్నాడు లోకేష్. ఇప్పుడు వాస్తవంగా మీరు గమనిస్తూ ఉన్నట్టయితే ఈరోజు ప్రజలు గుడ్డిగా ఏం లేరు. ఎందుకు లేరనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే చేయూత కింద 18,750 రూపాయల సంక్షేమం కింద ఆయన మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తూ అమ్మఒడి కానీ లేకపోతే కళ్యాణమస్తు తోఫా కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే ఇంటికి ఒకరికి ఇస్తేనో లేకపోతే ఒక సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలందరికీ ఇస్తూ ఉంటే రాష్ట్రం అప్పులు కుబేరులోకి వెళ్ళిపోయింది అని అన్నాడు. మరి ఇతను చూసుకుంటూ ఉంటే 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు కూడా డబ్బులు వేస్తానన్నారు. ఒకరికి డబ్బులు ఇస్తేనే నువ్వు 18,750 రూపాయలు రాష్ట్రం అప్పుల పాలైందని అన్నావు. నువ్వు ముగ్గురికి ఇస్తే ఏ విధంగా అప్పు చేస్తావని ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పేటువంటి బోగస్ మాటలకు ఎవరు వినే పరిస్థితులు అయితే లేరు. దేశంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధనిక ముఖ్యమంత్రి, బాగా డబ్బున్నాడు. ఆయన పేదలకి పెత్తందారుల మధ్య ఇద్దాం అంటే మాకు నవ్వు వస్తుంది ఏంది అని చెప్పేసి నాగేంద్ర బాబు సెటైర్లు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద. మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పేదోడేం కాదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్లో ఇతను కూడా సగం బినామీ కాబట్టి అతను కూడా బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తే. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అతను ఆస్తులు అతను దాచిపెట్టుకునే పరిస్థితి లేడు. ఎందుకంటే మీరు గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు దాచిపెట్టుకునేమి అప్పుడు వీటిలో పేర్కొంటలో ఉన్న ఆస్తులు ఉన్నాయని నిర్భయంగా చెబుతున్నాడు. దానికన్నా ఎక్కువ ఏదన్నా ఉంటే మీరు చూపించండి, మీకే రాసిస్తానని కూడా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న ఆస్తులు మనకున్నాయి చెప్పించుకోవడంలో తప్పే ఉంది.